హాయ్ ఫ్రెండ్స్, ఇవి ఎండు రొయ్యలు, ఉల్లిగడ్డ పులుసు రొయ్యలు వేస్తాను ఫ్రెండ్స్. చూడండి, ఇందులో ఆయిల్, ఉల్లిగడ్డలు, కొత్తిమీర వేసాను, కొంచెం జీలకర్ర వేసాను ఫ్రెండ్స్. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు వేయాలి ఫ్రెండ్స్. కొంచెం కారం, 2 టేబుల్ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎండు రొయ్యలు ప్రాన్స్ తీసుకొని అందులో వేయాలి. కలుపుకోవాలి ఫ్రెండ్స్ బాగా. కొంచెం పులుసు వేయాలి. ఇందులో కొంచెం పులుసు పోయాలి ఫ్రెండ్స్. పులుసు పోయాలి. పులుసు పోసుకొని కలపాలి ఫ్రెండ్స్. కొంచెం వాటర్ వేయాలి. పులుసు పోసాను ఫ్రెండ్స్. కొంచెం ఉడకనివ్వాలి బాగా, కొంచెం దగ్గరనే వరకు. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని కలుపుకోవాలి. బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండు రొయ్యలు పులుసు బాగుంటుంది, ఉల్లిగడ్డలు వేసి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎండు రొయ్యలు చిన్నవి. ఓకే ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఫైనల్గా కూర అయిపోయింది.